దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యంగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపము నిమిత్తమై మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులను మార్చి మిమ్మల్ని చక్కబరిచి ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రియ దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై భక్తుడు అయినటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తనలలో 117వ కీర్తన మొదటి చరణములో ఇలాగుంటుంది: యెహోవా కృప మన ఎడల హెచ్చుగనున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచునని. ప్రియ దేవుని బిడలారా, ఒక దినము గడిచి మనం ఇంకొక దినంలోకి వెళుతున్నాము అని అంటే అది మనకున్నటువంటి జ్ఞానమును బట్టో ఆరోగ్య బలాన్ని బట్టో కాదు కానివ్వండి. దేవుడు తన ఉచిత కృప చేతిలో మనల్ని కనికరిస్తున్నాడు, తన ఉచిత కృప చేతిలో మనల్ని కాపాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనేక సందర్భాల్లో దేవుడు మనకు కలిగినటువంటి భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని విడిపిస్తూ తన భరోసాని మనకు అనుగ్రహిస్తూ వస్తున్నా సరే, ఈ లోకములో ఉన్నటువంటి శ్రమలను బట్టి, ఈ లోకములో మనకు చుట్టుకొని ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కానివ్వండి, దేవుని మనం సంపూర్తిగా నమ్మలేని స్థితిలో ఉన్నాము కనుక మన జీవితంలో ఏ కార్యము చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని గుర్తిరిగినటువంటి దేవుడు మరొకసారి పరిశుద్ధ లేఖన భాగాలలో నుండి భక్తుడి ద్వారా పలికిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదని, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచున్నని, అది ఎవరి మీద? యెహోవా కృప మన ఎడల అన్నటువంటి మాటని భక్తుడు పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యల నిమిత్తమై, నీ జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితుల నిమిత్తమై ఈ దినాన ఏమీ తోచని స్థితిలో కనుక నీవు ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే, దేవుడు నీకు అందించేటువంటి ఒక గొప్ప ఆదరణకరమైనటువంటి మాట ఏంటి అంటే, ఆయన విశ్వాస్యత, ఆయన కృప, ఆయన ప్రేమ ఎప్పుడూ కూడా నీ మీద తరతరములకు ఒకేలాగా ఉండేదే కానీ మధ్యలో మనుషులు మార్చినట్లుగా మార్చేది కాదు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదే రకంగా ఈ మధ్య కాలాల్లో మనుషుల మాటలను నమ్మి మోసపోయినటువంటి మనుషుల్ని మనం చూస్తుంటాం. కానీ దేవుని మీద ఆశ పెట్టుకుని మోసపోయినటువంటి మనిషిని మనం ఎన్నడూ చూడం. ఎందుకనంటే ఆయన మీద ఆశ పెట్టుకున్న వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. కాబట్టి ఈ దినాన దేవుడు నీకు నాకు అందిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, నీ పరిస్థితుల్లో నీవు మనిషి వైపే చూస్తే ఖచ్చితంగా ఒక దినాన నీవు మరలా అవమానపడేటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మరలా ఒక దినాన నీవు ఒంటరిగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ నిన్నంటూ చేసినటువంటి దేవుని మీద కనుక నీవు ఆధారపడగలిగితే, నిన్నంటూ నిర్మించిన దేవుని నువ్వు సంపూర్ణమైనటువంటి మనసుతో, సంపూర్తి భక్తితో కనుక నీవు ఆయనని ప్రేమించినట్లయితే నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేయగలడు. నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యాన్ని ఆయన చేయగలడు. ఈ దేవుని జనాంగమా, దేవుని బిడలారా, నేను అనేక సందర్భాల్లో మీకు చెప్పే మాట ఒకటే: మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని ఏ పరిశుద్ధ పిలుపుతో ఆయన పిలిచాడో అదే పరిశుద్ధతో ఆయన ఇప్పటికీ ఉన్నాడు. అదే పరిశుద్ధతో నేను ఇంకా ఉంచాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కనుకనే అనేక సందర్భాల్లో నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు నీ జీవితాన్ని నడిపించుకున్నాను సరే, కష్టం ఎదుర్కొన్నాను సరే, ఇంకను నీ ప్రాణం నేల మన్ను కాలేదు అని అంటే, ఇంకా నీవనేవాడివి సజీవ లెక్కలో ఉన్నావు అని అంటే, నీకున్న పరిస్థితులు నీ ప్రాణాన్ని తీసే అంటే పెద్దవి కాదు అన్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులు కొంతమంది ప్రాణాలని తీస్తాయండి. వారు చేసినటువంటి పొరపాట్లు కానివ్వండి, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, జీవితాంతం వాళ్ళని కబలిస్తూ ఉంటాయి. కానీ మీరు ఆ సందర్భాలకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజుకి కూడా నువ్వు ఇంకా ఉనికిలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు, దేవుడు నిన్ను కనికరించాలని, ఇదిగో నిన్ను ఆదరించాలని, నిన్ను హక్కును చేర్చుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఓడిపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో, విసిగిపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో, నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో, ఏ స్థితిలో ఉండి దిగజారిపోయి ఈ మాటలు వింటున్నావో, ఏ స్థితిలో ఉండి నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను బాధపడుతున్నావో, ఏ స్థితిలో ఉండి నా వల్ల ఇంక ఏది చేయడానికి అవ్వదని విసిగిపోయి ఉన్నావో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను సందర్శిస్తున్నాడు. దేవుడు నిన్ను సంధిస్తున్నాడు. నీ హృదయ అంతరంగంలో ఉన్న వేదనను తొలగించడానికి ఆయనకి ఇష్టపడుతున్నాడు. ఆయన మీద నీవు ఆధారపడగలిగితే, ఆయనని కనుక నీవు నమ్మగలిగితే, ఆయన మీద సంపూర్తిగా ఆనుకోగలిగితే, ఏ పరిస్థితికైనా చాలిన దేవుడుగా ఆయన ఉండబోతున్నాడు. ఏ పరిస్థితికైనా ఆయన నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచి నీ పరిస్థితులను మార్చి నీకు ఒక గొప్ప జీవితాన్ని అనుగ్రహించబోతున్నాడు. నీవు ఏం ఆలోచిస్తున్నావో ఈ దినాన ఆలోచనలు పక్కన పెట్టు. సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయన్ను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. స్తుతి వలనే నీ స్థితి మారుతుంది.
నీ పరిస్థితుల్లో ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో దేవుని కలుసుకో. లోపముతో ఉన్నాను ప్రభా, పాపముతో ఉన్నాను ప్రభా, పరిస్థితులు నన్ను అధిగమిస్తున్నాయ్యా, నేను నీ సన్నిధికి రాలేకపోతున్నాను నేను చెప్పొద్దు. దేవుని మీద సంపూర్తిగా నువ్వు ఆధారపడు, దేవుని మీద సంపూర్తిగా నీవు ఆనుకో. ఖచ్చితంగా దేవుడు నీ పరిస్థితిని మార్చి నిన్ను గొప్ప చేసి నిన్ను ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి సమృద్ధిని అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. మా మేళ్ళన్నిటికీ కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధాత్మదేవ, మరొకసారి ప్రభా, నీ బిడ్డలైనటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న రీతిని బట్టి నీకు వందనాలు. నీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి, బిడ్డల్ని స్వస్థపరచండి. అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారికి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. అయా ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నామని వేదన చెందుతున్నారో, ఏ పరిస్థితులు మమ్మల్ని అధిగమిస్తున్నాయని ప్రభానైనా నలిగిపోతున్నారో ఆ పరిస్థితుల నుండి బిడ్డలకి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి, సంపూర్ణమైనటువంటి సమాధానాన్ని అనుగ్రహించండి, మనశ్శాంతిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఉద్యోగాన్ని అనుగ్రహించండి. తీవ్రమైనటువంటి ఒత్తిళ్లతో, అప్పులు, బాధలతో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి బిడ్డలకు ఉపశమనాన్ని అనుగ్రహించండి. ఈ దిన దీవెలతో నింపండి, సమృద్ధిని అనుగ్రహించండి, సహాయాన్ని అనుగ్రహించండి, మానసికమైనటువంటి ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప, నీ ప్రేమ ఎన్నటికీ మారదని, నీవు ఏక ప్రేమతో ప్రేమించేటువంటి దేవుడు అని మరొకసారి బిడ్డలతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. అది నమ్మలేని స్థితిలో బిడ్డల్ని ప్రభావని పరిస్థితులను చూపించి లోపరిచి లోకములను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్న సకల విధములైనటువంటి దురాత్మ సమూహాలు కాలిపోవును గాక. పరిశుద్ధ ఆత్మదేవ, నీ సహాయాన్ని దినాన్ని అనుగ్రహించండి, నీ కృపని దినాన్ని అనుగ్రహించండి, నీ ప్రేమ ఈ దినాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక సందర్భాల్లో అయా నలిగిపోయిన మేము, మమ్మల్ని ఎవరు కాపాడేవారు లేరని బాధపడుతున్న వారికి భరోసాను అనుగ్రహించి లేవనెత్తండి. ఈ దిన దీవెలతో సమృద్ధిని అనుగ్రహించండి. ఏ పనిలో బిడ్డలోనూ అందులో అభివృద్ధిని అనుగ్రహించి నడిపించి కాపాడమని, సమస్త మేలులతో తృప్తిపరచమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున నీ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.